నిజాన్ని బలి కోరే సమాజమెందుకని. వెల్కమ్ బ్యాక్ టు నిర్భయం. వీళ్లకు అలవాటైన క్రమంలో మొదటి పెళ్లి జరిగిన తాలూకా కుటుంబాన్ని కూడా రోడ్డెక్కించింది ఈ అమ్మాయి కుటుంబం. దీనిపై నమోదైన కేసు తాలూకా కాపీ ఇది. ఇంతకీ చట్టం ఏమంటుందో? వీళ్ళు నమ్ముకున్న ఎస్ఐ సిఐలు, వీళ్లను నమ్ముకున్న కాకిలదారి దొడ్డిదారి కూడా కాదు, చాలా అడ్డదారే. నేను ఇందాక మీతో మాట్లాడినప్పుడు మీరు గబాల్నే మీరు కాదు నిన్ను అరెస్ట్ చేస్తా అన్నారు. చేయండి సార్, నన్ను అరెస్ట్ చేయండి. అట్లా కదండి, కాదండి నేను అనేది అని కాదండి. నిన్ను తెచ్చి కూర్చోబెట్టు 24 hours వాడు వస్తానని పై అధికారులు నాకు చెప్పారు. వచ్చిన వెంటనే ఏమన్నాను అది వెళ్ళరా సార్, అంతే. బిర్యానీ వండినాను, దాంట్లో ముక్కలు పావు కేజీ వేసాను, అంత బాగా బాయిల్ అయింది, కలర్ వేసాను, తినండి అంటానా? హామీలు కాదు, పోలీసులు హామీలు ఎట్టిస్తారు. బిర్యానీ పెడతాం తినగా అంటాం, కానీ నేను ఏమేం చేసేది బిర్యానీలో ఏమేం కలిపేది అన్ని నీకు మసాలాలని చనిపోయినప్పుడు ఒకరాడు అడుగుతాడు, దానిలో కలిపి మా భయం మా అదృష్టం మా అని మనిషిని నమ్మకం అండి. అది నేనేం లేదు సార్, బాగుందా బాగాలేదా విషయం కల్పించారు, డాక్టర్ టెస్ట్ చేయిస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులుగా చట్టం కాపాడకపోతేనే సమాజంలో మనం ఎంచుకున్న స్వతంత్ర సంస్థలైనా కాపాడతాయి అని వీళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. వాళ్ళు కేసును మ్యాన్ మిస్సింగ్ వంటి కేసుపై సీరియస్ అయి సదరు డిపార్ట్మెంట్ కు రిఫర్ చేసినా ఇప్పటికీ ఒరిగింది ఏమీ లేదు. 5-6 లక్షలు ఇస్తే ఒక 50 లక్షలు ఇవ్వమను, నిర్భయ చట్టం కింద పెట్ట 5-6 లక్షలు ఇస్తే ఒక 50 లక్షలు ఇవ్వమను, నిర్భయ చట్టం కింద పెట్ట 5-6 లక్షలు ఇస్తే ఒక 50 లక్షలు ఇవ్వమను, నిర్భయ చట్టం కింద పెట్ట. ఎన్నిసార్లు విన్నవించుకున్నా చట్టం స్పందించడం లేదు. బెదిరింపుల నుంచి వీళ్లను కాపాడడం లేదు. కుమారుడి భవిష్యత్ పాడైపోతుందని భయపడుతున్న ఆ తండ్రి ఆవేదన ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు నిర్భయ కేసు ఎందుకు పెడతామని అంతా భయపెడుతున్నారో అస్సలే తెలియడం లేదు. 50 లక్షలు ఎక్కడ తేవాలో, ఎందుకు తేవాలో తెలియడం లేదు. తర్వాత 5 సార్లు నా దగ్గర ఎస్పీ గారికి వెళ్ళినటువంటి ఆఫీస్ తాలూకా రిసిప్ట్స్ నా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ 5 సార్లు నేను ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళాను. సార్, నా కుటుంబానికి ఇట్లాంటి అన్యాయం జరిగింది. ఒక కేసులో 2 కంప్లైంట్లు, ఒక అమ్మాయి 2 విధాలుగా 2 డేట్లలోని ఇద్దరికి, ఎస్ఐ తెలియకుండా సిఐకి, సిఐకి తెలియకుండా ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చిందండి. మొదటి కంప్లైంట్కి రెండో కంప్లైంట్కి అసలుకి సంబంధం లేదు. రెండో కంప్లైంట్ కేవలం ఉద్దేశ ప్రకారంగా ఒక వ్యూహాత్మకంగా ఆ అమ్మాయి, అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మాయి, సిఐ నలుగురు కుమ్మక్కే ఇచ్చారని ఎన్నిసార్లు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎస్పీ గారు వరకు చూసి టేక్ యాక్షన్ ఫర్ ద యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ అని రాసి ఇవ్వడమే జరుగుతుంది. కానీ ఏ సిఐ అయితే మాకు అన్యాయం చేశాడో ఆ సిఐ మీద మీరు ఎంక్వైరీ చేయించండి అని మేము చెప్పడానికి అదే సిఐకి టేక్ ఫర్దర్ యాక్షన్ రాసి ఇవ్వాలని ఉపయోగం లేదండి. దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టము అమలు తీరులో మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. అస్తవ్యస్తం అవుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చట్టానికి నిర్భయ కూడా చేరిపోయింది. ఇప్పటికే 498A ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇవి 2 చట్టాలు కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. మగవాళ్ళను భయపెట్టడానికి, బెదిరింపుల దందాకు దారితీస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కొత్తగా చేసిన నిర్భయ చట్టం ఇంకా మరిన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. మా దగ్గరకు వచ్చిన ఆధారాల ఆధారంగా మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజం ఇది. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చట్టాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుందాం. కెమెరామెన్ ఫిరోజ్తో బాలాజీ, స్వాతంత్ర న్యూస్, హైదరాబాద్. ఇక్కడ ఈ కుర్రాడు తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అనేది మేం నిరూపించాలనుకోవడం లేదు. 2 చేతులు కలిస్తే వచ్చేది చప్పుడు. ఆ చప్పుడు అందరికీ వినిపించే గుండె చప్పుడుగా మారాలని, మారిపోతున్న కొన్ని బతుకులను సమాజం ముందుకు తీసుకురావాలని మా ప్రయత్నం. నిజాన్ని బలి కోరే సమాజమెందుకని అడుగుతోంది అదిగో